Welcome back to my channel Study Purpose. ఫ్రెండ్స్, ఎలక్షన్ డిపార్ట్మెంట్ నుంచి మన న్యూ ఓటర్ ఐడి అనేది ఎలా అప్లై చేసుకోవాలో ఈ ఫామ్ని నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని ఉంది కదా, అప్లికేషన్ ఫామ్ ఫర్ న్యూ ఓటర్స్. కొత్తగా అప్లై చేసుకునే స్టూడెంట్స్కి లేదా హోమ్ మేకర్స్కి, ప్రతి ఒక్క వ్యక్తికి అబోవ్ 18 years ఫర్ గర్ల్స్, అబోవ్ 21 years ఫర్ బాయ్స్ అనమాట. 21 years బాయ్స్కి క్రాస్ అయిన తర్వాత అప్లై చేసుకోవచ్చు. అమ్మాయిలకేమో 18 అనమాట. ఇది కోర్టు లా, ఇది హైకోర్టు లా ప్రకారము 21 సంవత్సరాలు నిండిన అబ్బాయి మరియు 80 సంవత్సరాలు నిండిన అమ్మాయి మాత్రము న్యూ ఓటర్ కార్డుకి అప్లై చేసుకునేందుకు అర్హత వీళ్ళకి లభిస్తుంది. ఓకేనా. ఇది ఫామ్లో ఫస్ట్ ద ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అని ఉందిగా, ఇక్కడ నో అని ఉంది. సో నేను అది వదిలేసి మా రిలేటివ్స్ వాళ్ళది ఫిల్ చేశాను. నేమ్ అయితే ఇక్కడ 2 రాసుకున్నా. కొన్ని మనకు తెలియనివి వదిలేయాలి. ఇవన్నీ మనం టిక్ పెట్టినా పెట్టకున్నా ఏం కాదు. ఈ 2 boxes అయితే వదిలేసి ఇక్కడ మన నేమ్స్ అనేవి ఫుల్గా వితౌట్ మిస్టేక్స్, ప్రతి ఒక్క ఆల్ఫాబెట్, ప్రతి ఒక్క లెటర్, ప్రతి ఒక్క అక్షరం మిస్టేక్ లేకుండా రాయాలి. మీకు తెలుగు వస్తే తెలుగులో కంప్లీట్గా మిస్టేక్ లేకుండా రాయొచ్చు, లేదా ఇంగ్లీష్లో మిస్టేక్ లేకుండా రాయొచ్చు. ఇక్కడ మనం రీసెంట్గా దిగిన ఫోటో ఇక్కడ అతికించాలి. ఇది 4.5 సెంటీమీటర్ నుంచి 3.5 cm అని ఉంది. ఆ సైజులో, లేదంటే ఈ బాక్స్లో పట్టేంత ఫోటో మాత్రం రీసెంట్గా దిగిన ఫోటో ఇక్కడైతే అంటించాలి. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే నేమ్ ఇన్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ స్టేట్. మన స్టేట్లో మనం ఒకవేళ మనం 10th పాస్ అయ్యామనుకోండి, లేదా మనకు ఓన్లీ ఆధార్ కార్డే ఉంది, 10th రాలేదు, 10th పాస్ అవ్వలేదు, ఆధార్ కార్డులో ఉన్న విధంగానే ఫస్ట్ నేమ్ ఫాలోడ్ బై మిడిల్ నేమ్. ఓకేనా. ఫస్ట్ మన పేరుకి స్టార్టింగ్ వచ్చేది ఇక్కడ రాయాలి, అంటే ఇంటి పేరు. ఇక్కడ మన పేరు, తర్వాత సర్నేమ్ అంటే ఇంటి పేరు, నేమ్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ బ్లాక్ లెటర్స్, మొత్తం క్యాపిటల్ లెటర్స్లోనే రాయాలి, బ్లాక్ లెటర్స్లో. సేమ్ ఇక్కడ రాసిందే ఇక్కడ మళ్ళీ రాయమని చెప్పారు. సో ఇక్కడ సర్నేమ్, నేమ్, ఇక్కడ సర్నేమ్. ఓకేనా. ఇది మనం ఎవరైతే పెట్టాలి అనుకుంటున్నామో వాళ్ళకి మాత్రము, అంటే మనము గార్డియన్గా ఎవరున్నారు మన తర్వాత, మనకి ఒకవేళ మన డీటెయిల్స్ ఎంటర్ చేసినప్పుడు, మన గురించి ఎంక్వైరీ చేసేటప్పుడు మనకి ఒక సపోర్ట్ అనేది ఉండాలి కదా. ఆ సపోర్ట్ పర్సన్ హస్బెండా, వైఫా, లేకపోతే పేరెంట్స్లో మదరా, ఫాదరా, సిస్టర్సా, ఇంకెవరైనా అని లీగల్ గార్డియన్ కూడా నేమ్స్ అనేవి పెట్టుకోవచ్చు. సో ఇక్కడ కింద మా పర్సనల్ డీటెయిల్స్ పెట్టాను కాబట్టి ఇక్కడ మ్యాటర్ మాత్రమే చూపిస్తాను. తర్వాత ఇక్కడ మన గార్డియన్వి రాసుకోవచ్చు. సో ఫాదర్, మదర్, హస్బెండ్, వైఫ్, లీగల్ గార్డియన్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఓటర్ ఐడి నెంబరు, వారి యొక్క వివరాలు ఇక్కడ అయితే రాయాలన్నమాట. అయితే ఈ బ్లాక్ సైడ్ అయితే వాళ్ళ వివరాలు రాయాలి, ఫ్రంట్ అయితేనేమో వాళ్ళ పేరు రాస్తే చాలు. అండ్ ఇక్కడ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకోవాలి. తర్వాత ఆధార్ నెంబర్ రాయాలి. ఆధార్ నెంబర్ రాసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ రాయాలి. ఇక్కడ కిందికి వచ్చేసరికి మనం ప్రూఫ్గా ఏ సర్టిఫికేట్ అయితే పెడుతున్నాము, డాక్యుమెంట్ ఫర్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ కింద మనం ప్రూఫ్ కోసం ఎవరిదైతే సర్టిఫికేట్ పెడుతున్నామో ఆ సర్టిఫికేట్కి టిక్ అనేది చేయాలన్నమాట. సో తర్వాత లాస్ట్ అయితే కరెక్ట్ అడ్రస్ ఇవ్వాలి. ఈ కరెక్ట్ అడ్రస్ అనేది ఎనీ అదర్ డాక్యుమెంట్ ఫర్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్. ఈ డేట్ ఆఫ్ బర్త్ గురించి ఇంకా ఏవైనా డాక్యుమెంట్స్ ప్రూఫ్ కోసం పెట్టగలరా అని అడుగుతుంది. ఈ కింద వచ్చేసరికి మన అడ్రస్ ఏదైతే ఉందో కరెక్ట్గా మనం ఎన్ని ఇయర్స్ నుండి వచ్చాము, ఎప్పటి నుంచి ఉంటున్నాము, అదంతా డీటెయిల్గా చూసుకొని పర్మనెంట్ అడ్రస్ అనేది కంపల్సరీ కింద ఇక్కడ ఇచ్చేసేయాలన్నమాట. ఇక్కడ రెసిడెన్స్ ఫుల్ అడ్రస్, మన టౌను, పిన్ కోడ్, డిస్టిక్, మనది ఏ వీధి, ఇవన్నీ ఇవ్వాలి. స్టేట్, ఇంకా మన డిస్టిక్, స్టేట్, ఏ జిల్లా కిందికి వస్తుంది, పిన్ కోడ్ కంపల్సరీ ఇవ్వాలి మనం ఉండే ఏరియాని బట్టి. ఓకేనా. మీరు వేరే దగ్గర నుంచి ఇంకో దగ్గరికి షిఫ్ట్ అయినా ఆ షిఫ్ట్ అయిన పర్మనెంట్ అడ్రస్ ఇవ్వాలి. సో బ్యాక్ కూడా ఫామ్ ఫిల్ చేసేది ఉంటుంది, బ్యాక్ చూపిస్తాను. సో ఇది ఫ్రంట్, ఇది బ్యాక్.
బ్యాక్ వచ్చేసరికి మనం డాక్యుమెంట్ ఫ్రమ్ రెసిడెన్స్ అంటే ఇక్కడ ఉంటున్నందుకు ఇన్ని సంవత్సరాలు మనం ఈ చోట ఉంటున్నందుకు నీ దగ్గర ప్రూఫ్గా ఏం పెడతావు అని అంటే ఇక్కడ ఉన్న ఆప్షన్లలో ప్రతిదానికి మనం ఆధార్ కార్డ్ని చూస్ చేయాలి. ఇక్కడ ఒకవేళ మనం డిజబిలిటీ అంటే మనకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ ఇంకా చెవులు ముక్కు డెఫ్ అండ్ డమ్ వినబడట్లేదు అన్న విజువల్లీ వినబడట్లేదు అన్న చెవులు లోకోమోటివ్ అంటే ఇంకా ఏదైనా ఇతర అనారోగ్య సమస్యలు ఫిజికల్గా వాళ్ళు స్టేబుల్గా లేని మనుషులకు ఇది ఫిల్ చేయాలి. వాళ్ళ గార్డియన్కి సంబంధించిన నేమ్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్ అందులో ఒకరైతే ఎవరైతే వాళ్ళకి సపోర్ట్గా గార్డియన్గా ఉంటారో తన డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వాలి. కొంచెం కిందికి వచ్చినట్లయితే ఇక్కడ మనది డిక్లరేషన్ ఫామ్లో మనం ఏ జిల్లా ఏ స్టేట్ ప్రూఫ్ కింద ఏం పెట్టారు అండ్ డేట్ అండ్ ప్లేస్ రాయాలి. సో నేను ప్లేస్ అనేది డేట్ అనేది కొంచెం ఇక్కడ మిస్టేక్ చేసా, ఇవి కొంచెం కరెక్ట్గా చేసుకోవాలి నేను. సో ఈ విధంగా అయితే మనము అప్లై చేసుకోవాలి. అండ్ ఇక్కడ మన సంతకం లెఫ్ట్ హ్యాండ్ తంబు సంతకం పెట్టని వాళ్ళు సిగ్నేచర్ పెట్టవచ్చు, తంబు చదువు లేని వాళ్ళు తంబు వేయాలి. సో ఇదంతా వాళ్ళే నింపుకొని వాళ్ళే చేస్తారు. ఇది కొంచెం నేను దాన్ని ఎడిట్ చేస్తాను. సో ఈ విధంగా అయితే మనము రాయాలన్నమాట. ఇది న్యూ ఓటర్ ఐడి కార్డు. ఇందులో ఫిలప్ చేసి ఇస్తే త్వరగా మనకి ఓటర్ ఐడి కార్డ్ అనేది పోస్టులో లేకపోతే వెబ్సైట్లో మన నెంబర్ కొడితే మనది రిఫరెన్స్ ఐడి ఇది అప్లై చేశాక వస్తుంది. పోస్టులోనే వస్తుంది, లేదంటే మన డిస్టిక్ వీళ్ళు ఉంటారు కదా వార్డు కౌన్సిలర్ వీళ్ళందరికీ మన డీటెయిల్స్ అనేవి వస్తాయి. అప్లై చేసిన తర్వాత వాళ్ళే మన దగ్గరికి తీసుకొని వచ్చి ఇస్తారు. సో ఈ విధంగా అయితే మీరు న్యూ ఓటర్ కార్డ్ని అప్లై చేయొచ్చు. ఇంత ఈజీ ప్రాసెస్ మళ్ళీ మళ్ళీ రాదు. సో ఆన్లైన్లో చేయడం కన్నా ఇలాగా ఆఫ్లైన్లో చేసి త్వరగా మీరు ఫినిష్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోలో నేను అందరు నింపుతున్నారు కదా ఫామ్, అది కూడా ఎలా చేయాలి ఎలా నింపాలి ఈ ఫామ్ ఎలా నింపాలి ఇది మిస్టేక్స్ ఉంది మరి 2002 అంటున్నారు ఇప్పుడు అప్పుడు ఎలా నింపాలి అని మనం అనుకుంటున్నాం కదా. సో ఈ ఫామ్ ఎలా నింపాలో నెక్స్ట్ వీడియోలో చూసేద్దాము. ఈ ఫామ్ వచ్చేసి ఎస్ఐఆర్ యొక్క ఓటర్ జాబితాలో ఓటర్ వివరాలు అనమాట. ఇది సిర్ సర్టిఫికేట్ అని అంటారు. భారత ఎన్నికల సంఘం సిర్ సర్టిఫికేట్ ఫిలప్ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఎవరికైనా మీకు డౌట్స్ ఉంటే వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి.